పోలీసులేంది వ్యవసాయ క్షేత్ర సందర్శన చేసుడేందని పర్షాన్ కాకుండ్రుల్లా. పత్తి పొలంలో ఏపుగా పెరిగిన గంజాయి కలుపు మొక్కలను కూకటి వేళ్లతోని పెకిలించే పని ముంగటేసుకున్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు. ఇయ్యాల రేపు అంతటా గంజాయి గబ్బులెత్తున్నది కదా, మరి తొవ్వల పొంటి అడ్డలు పెట్టినా, రైల్వే స్టేషన్ల కాడ గస్తీ పెట్టినా, స్మగ్లర్ల మీద నిఘా పెట్టినా పాత సామాన్లల్లా ఎలుకల లెక్కనే తప్పించుకుంటాన్రని టెక్నాలజీకి పని పెట్టిండ్రు అటు దిక్కు పోలీసోళ్ళు. మరి ఇన్నే ఉన్నదని ఎట్లా తెలిసిందో ఎస్పీ చిత్తరంజన్ సారు చెప్తాడట, ఇనుండ్రో పారి. సో ఫ్రమ్ పాస్ట్ 3 months 4 months నుంచి 3 to 4 months నుంచి మేము డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాము. అలాగే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఈ గాంజాయి పెంచడం కానీ, దాన్ని అమ్మడం కానీ, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవరన్నా చేసే వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తే రివార్డ్ ఇస్తామని కూడా చెప్పాము. అదే ఇన్ఫర్మేషన్ ప్రాసెస్లో అదే అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మాకు ఈ పర్టికులర్ పొలంలో మాకు గాంజాయి మొక్కలు ఉన్నాయని తెలిసింది. బట్ ద డైవర్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా అండ్ టోపోగ్రఫీ కూడా చాలా డిఫికల్ట్ టెరైన్ ఇది. సో ఇది మొత్తం గుట్ట ప్రాంతం అనమాట. సో ఎక్కడుందో అని మాకు స్పెసిఫిక్గా మాకు తెలీదు. బట్ మేము గత 3-4 ఆపరేషన్స్ కూడా దీనికి ముందు చేశాము. వి యూస్ డ్రోన్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే డ్రోన్స్ని కూడా యూజ్ చేస్తున్నాము. అగో గట్లన్నట్టు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు జిల్లాల గంజాయి గబ్బు లేకుండా చేసేతందుకే డ్రోన్లకు పని పెట్టిండ్రన్నట్టు. ఇప్పుడు గంజాయి చెట్లని సపరేట్గా పెంచకుండా కాటన్ కల్టివేషన్లో కలిపి పెంచేస్తున్నారు. అలా పెంచడం వల్ల ఏంటంటే దూరం నుంచి మేము ఆ సర్చ్ పార్టీస్ని పంపించినా కూడా మాకు కనబడడం లేదు. అండ్ ఇంకొకటి ఏముంటుందంటే ఒకవేళ మా సర్చ్ పార్టీస్ని పంపిస్తే కాటన్ కల్టివేషన్ కూడా పాడవుతుంది అన్న ఆ ఇష్యూ కూడా ఉంటుంది. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ డ్రోన్స్. తులసివనంలో గంజాయి చెట్లు అనే శాస్త్రాన్ని బరాబర్ ఫాలో అవ్వకుంటా పత్తి చేన్ల గంజాయి మొలకలను మూడో కంటికి తెలవకుండా పెంచుతున్నారట. ఇక ఈ నడుమ అవేర్నెస్ క్యాంపులు పెట్టంగా ఈ మత్తు చెట్ల సమాచారం దొరికిందట. ముచ్చట తెలవంగానే డ్రోన్లేసుకొని కెరిమేరి మండలం నారాయణగూడ శివార్లున్న గుట్టల దిక్కు సెర్చింగ్ చేసిండ్రు. ఈ పత్తి చేన్ల 30 గంజాయి చెట్లను ఏర్లకెంచి వీక్కొని స్టేషన్ కు పట్టుకుపోయిండ్రు. మరి జనవరికెంచి ఇప్పటిదాకా 530 చెట్లను నాశనం చేసిండ్రట. ఇంకా చెట్ల కోసం దోలాడుతున్నారట. జిల్లాల గంజాయి గబ్బు పోయేదాకా అస్సలకే ఇడిచిపెట్టరట. కేసులు పెడతారట. ఇంకా మీదికెళ్లి రైతు భరోసా బంద్ అవుతుందట. భూమిని జప్తు చేసుకుంటారట. జనాలు చూసిండ్రు కదా, మీ చుట్టుముట్టు కూడా ఎవరన్నా గంజాయిని కుటీర పరిశ్రమ పెట్టుకొని సాగు చేసేటోళ్ళున్నా చెప్పుండ్రి, పీర్చటోళ్ళున్నా చెప్పుండ్రి, నడిమిట్ల అమ్మే బోకర్గాళ్ళున్నా పోలీసులకు చెప్పుండ్రి. గంజాయి గబ్బుకెంచి దునియాను కాపాడుండ్రి, సరేనా?